యూదా గోత్రంలో నుండి పుట్టినటువంటి వాడే యేసయ్య. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి యూదులందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఆ మాటలు అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటారు, మన పితరులు మన్నా అనేటువంటి పరలోక సంబంధమైన ఆహారాన్ని తీసుకున్నారు, అయినా వాళ్ళు చనిపోయారు. బాగా వినాలి, నా వైపే చూడాలి వాక్యం చెప్పేటప్పుడు. మన పితరులు ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత పరలోకమందు దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని వారు భోజనం చేశారు, అయినా వారు చనిపోయారు. కానీ ఈ ఆహారం ఎవరైతే తింటారో వారు ఎప్పటికీ కూడా చనిపోరు, వారు నిత్యము జీవిస్తారు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఆహారం అంటే ఏ ఆహారం? మన పితరులు తిన్నటువంటి ఆహారం ఏంటి? అది దేవదూతలకు సపరేట్ గా పరలోక రాజ్యంలో దేవుడు నిర్ణయించినటువంటి ఆహారం. దానిని మన పరిశుద్ధ గ్రంథంలో మన్నా అనేటువంటి ఆహారంగా దాన్ని పిలుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు యేసయ్య ఏమంటాడంటే, అది తిన్నా కూడా చనిపోతారయ్యా, అది తిన్నటువంటి వారు మరణించారు, తిరిగి మరలా లెగవల. అది తిన్నటువంటి వారు, ఆ మన్నాను భుజించిన వారు, ఆ మన్నాను తీసుకున్నటువంటి మన పితరులు చనిపోయారు, కానీ వారు మరలా తిరిగి లెగవలేదు. కానీ ఈ ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారు చనిపోయినా కూడా తిరిగి మరలా బ్రతుకుతారట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విన్నారా? ఈ ఆహారము తినవాడు చనిపోయినను తిరిగి మరలా లేస్తాడు. ఈ మాట చెప్తుంది దేవుని బిడ్డలారా. శిష్యులు కాదు, యూదులు కాదు, అక్కడ ఉన్నటువంటి మత బోధకులు కాదు.